లేవరాదయ్యో రాజా లేవరాదయ్యా ఓ మానందక్ కూడా మంచం వేసుకొని మంచిగా అన్నావు ఎటైనా పనికోతేంది లే. అబ్బా మానం లేదు కాబట్టి మంచం వేసుకొని వన్నా మళ్ళా పనికి ఎందుకోమంటే పాపి పాపి పాప అంటే నూనె పీప అందుకొని చంపుతా తాపి మొక్కపోడా లే. ఒక్కొక్కరు చూడిపో ఇద్దరిద్దరు పుట్టినా ఎంత ఎగిరంగా పని చేసుకుంటుర్రో మనకైతే పనొద్దు పాసొద్దు. పాస్ లేదు పేరు లేదు కానీ నేను చేసే పని చెప్తే నువ్వు చెంగలిస్తావే. నాకు నమ్మకం లేదు దొరా. ఇంకా నయ్యో అంగిలో వస్తా అంటలేవు అంగిలో వస్తా అంటలేవు. ఇందుకేనే అప్పుడప్పుడు నిన్ను చూస్తే అగ్గి అగ్గి బుక్క బుద్ధ అవుతుంది. ముచ్చడి చెప్పినప్పుడు ముడుచుకొని తినాలనే ఎరకైందా? మా ఎరకైంది అని ముందుగా ముచ్చటేంటిదో చెప్పు. మా ముత్తాత పెద్ద మనిషి, మా తాత పెద్ద మనిషి, మా నాయన పెద్ద మనిషి. మరి నువ్వెప్పుడైతే పెద్ద మనిషి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎందుకు? కుడకలు గుచ్చేస్తా అని. నేను పోతాను నాకు ఇది వద్దు. నేను అన్నది గా పెద్ద మనిషి కాదే. మరి పెద్ద మనిషి? ఆలుమోగల పంచాయతీ, అత్తగారి పంచాయతీ, అన్నదమ్ముల పంచాయతీ, పొల్లు పోకుండా పల్లిగిలిచ్చుకుంటే పంచాయతీ చెప్పాలన్నదే నా కోరిక. నువ్వు వీకి కట్టలు కట్టిన ఓరినారంతా ఏందయ్యా నువ్వు చేసింది? పల్లిగిలిచ్చుడైతే నీతోటి మా అవుతుంది కానీ ఇరంగల్లో పంచాయతీ చెప్పుడైతే నీతోటి కాదు. పా ఇప్ప పువ్వు ఏరుకద్దాం. మళ్ళీ పంచి ఏ పువ్వు లేదు. ఇప్పటి సంది ఊళ్ళందరి పెద్దరాయి లెక్క గద్దరిచ్చి 10 మందిల పంచాయతీ చెప్పి నీతోని శబ్బాస్ అనిపించుకోకపోతే నేను మా ముత్తాత తాత కొడుకునే కాకపోవాలి. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. సరిపోయారు ఇద్దరు. అందరు గట్టినే వేరు, నువ్వు గట్టినే పోతావు పో. అసలు ఇది ఏమన్నది అన్నట్టు ఇప్పుడు నన్ను దాంతో ఏంటి? నీ అవ్వ ఇయర్లా బర్లంగడి ఎవడన్నా అత్తడానికి చూస్తే ఎవడత్తలేడు. ఎవరు రాకుంటేది నా తోకమే. మా రవ్వల్ని తీసుకొని పోయి బర్రెలు కొని కచ్చుకుంటా. అబ్బో ఎండ బాగా కొడుతుంది. ఇంకో ఎండ ఎక్కువ కాక ముందుకే పోవాలి. ఎండకు పోయినామనుకో మళ్ళీ నాకు సంస్థ ఆగివి నిమ్మకాయ రసం అని అట్లా ఖర్చు పెట్టిస్తుంది. ఎండ కాక ముందు పోయి దవ్వదవ్వ కచ్చుకుంటా. ఏం చెప్తాందో ఏవో. అక్క పంచాయతీ చెప్దామంటే ఎవ్వరు దొరుకుతలేరు కదా. నేనేమో నా పెళ్ళం ముంగట పెదరాయిలు లెక్క బిల్డప్ కొడితే అక్క ఇజ్జత్ అవుతుంది ఏంది ఇప్పుడు ఎట్లా? అబ్బర కొడుక మంచిగా దొరికిర్రు ఇద్దరు ఆరాన్లు. ఇళ్ళ నడుమ పుల్లెత్తా బగ్గు అనకపోదా? ఏం చెప్తారు వాళ్ళే? బియ్యం ఎగెత్తానా కనబడతలేదా? నేను కూడా ఎగేస్తానికి వచ్చిన. ఏంది? ఏం లేదానే బియ్యం మంచిగా ఎగెత్తాను అని అంటానా గాని అవుగాని వాయనే ఈ ఆకిలి మొత్తం మీ పొత్తేనా? అవు పోతున్నాయి. వారానికి ఒకలం తర్వాత బట్టి ఊడ్చుకుంటున్నాం. మంచిగా ఊడ్చుకుంటారు గాని మరి మీ ఆరాలేంది? ఆమె ఊడ్చుకుంటాంది. ఏ గిటు కూడా ఉడుతుంది గాని అస్సలు ఊడది. ఒకసారి అడిగి. అవునే వాకిలి ఆడమందమే ఉడుతున్నావు. గిటు ఉడితేంది? అప్పుడే ఉడితే ఇంకెన్నిసార్లు ఉడవాలి? చెప్పలే. అప్పుడెప్పుడు ఉడిచినవే ఇప్పుడే ఉడవబడితే. నీ అక్క పుల్లైతే పెట్టిన బగ్గు మనకపోదా? నీకు అంతగానో ఊడ్చుకోబుద్ది అయితే ఊడ్చుకో, నాతోటి మొరగకు. మొరగడానికి నేనైనా కుక్క లెక్క కనబడుతున్నా అని కాకి ముఖం దానా? ఏ కాకి కన్నా అనుకో ఉడుకుడుకు కొరే అనుకోని వత్తుతా అమ్మా. అట్లనా అమ్మా? నా మొగడైతే రాని వచ్చినాక నీకు లగ్గం చేయకుంటే నేనేమతినే? నా మొగడు వచ్చేమన్నా అత్యంతలేస్తాడా? నా మొగడు కూడా లగ్గం చేస్తాడు. నీది ఏ నీకెందుకురా? నేను లేనా? వచ్చే వారం మంచి దున్నపోతు తీసుకొస్తాను, పైసలు తయారేసుకో. బసాన వచ్చిందిగా. నమస్తే బసానా. నువ్వు ఉండరాయ్యా. నువ్వేంద్రా గిడున్నావు? ఏం లేదే అప్పుడు సందు చూస్తానా. పాపం చిన్నవైన నువ్వు పెద్దవైన అవు కొడుతుంది తిడుతుంది. ఆపుదామని పోతే ఆడవాళ్ళు అయిపోయి చూడు ఎట్లా కొడుతుందో.
అక్క నా పెళ్ళం చిన్నదని సీపీ చెప్తావా ఆగు అట్లా ఆగు నేను అత్తాను అడుగు నెత్తి అందుకో పోగానే అందుకో నీ అక్క నా పిల్లని పట్టుకొని బర్లంగడ పోతే ఎంత మంచిగా ఉంటది. నా పిల్లం మొక్కసిక పట్టుకొని ముంగట నడుతుంటే ఏ బర్రె అయినా చెంకలు ఇయ్యాలి. శంకరన్న కూడా వచ్చింది కదా ఏం చెంగలిచ్చుడో ఏమో అని అగ చూడు ఒకసారి గడి చూడు పిల్ల మొగలు ఇద్దరు కలిసి ఆగో 10 జలుపుతారు. నీ అక్క ఇద్దరు కలిసి నా పిల్లని కొడతారా? మీ సంగతి చెప్తాగు. నెత్తి అందుకో నువ్వు కూడా తలగని నా పిల్ల విన్నే చెయ్యవురా లేకుంటే కావాలంటావా? రవలి అసలు ఏం జరిగింది? ఏం జరిగింది? ఇంత పెద్ద వాకిలి వారానికి ఒక్కలే ఉడవాలని వంతు పెట్టుకున్నాం కదా. వంతు పెట్టుకున్నాం కదా. మన ఇంటి ముంగట్నే ఉడవకుండా దాని ఇంటి ముంగట్నే ఉడుచుకుంటా అని వంత అన్నప్పుడు మన ఇంటి ముంగట కూడా ఉడవాలే కదా. అది అడిగినందుకు పెళ్ళ మొగలు ఇద్దరు గద్దెలెగిరినట్టు ఎగురుతారు నా మీదికి. ఇగో వదినే నువ్వు అట్టి అట్టిగా ఉట్టి మాట్లాడి చెప్తానా చాలు వచ్చిండా సైంటిస్ట్ చాలు. రవలి నువ్వు దాన్ని వాకిలి ఉడవన్నప్పుడు సాక్ష్యం ఎవరైనా ఉన్నారా? సాక్ష్యమా సాక్ష్యమా ఆ బక్క రమేష్ ఉండే. అయితే అన్నే అడుగుదప్ప. మాకేం తింటే పట్టిందని మేము అత్తాం నువ్వు పోయి అడుకోపో మేము రాము. మీరు అత్తలేరంటే మీరే తప్పు చేసినట్టు. తప్పేసిందేం కాదు నీ పెళ్ళమే. చూసినావా అది ఎట్లా అంటాందో? నీ పెళ్ళం అట నీ పెళ్ళం. నువ్వు పెళ్ళం కాకపోతే ఆయనకేమన్నా వదినవా? అట్లనే అమ్మా నా పెళ్ళంది తప్పు కాదని నీ సాక్ష్యం చెప్పకపోతే చిన్న మల్లయ్య కొడుకునే కాకపోవాలి. రావే అబ్బా ఈ పంచాది నా దగ్గరికి వచ్చేటట్టున్నది. రారి ఇక నేను ఇంటికి పోతా. అవునే మనం కూడా పోదాంపా. వాడు ఏం మాట్లాడుతాడో ఏం చెప్తాడో. పోదాంపా. నాకేమైనా భయమా? నేను ఎంత తప్పు చేసినా అదే చేసింది పా. దా మనకేం భయం. దాన్ని భయపడుకుంటుంటారు ఎవడో. ఏం చేయాలక్క? తాగి తాగత్తాను తాడమ్మంటాను అంతల పండు వాళ్ళగా. ఆంతాల పండు వలిగినాక నువ్వు తాడేం చేసుకుంటావే? అమ్ముకోమ్మన పేనవు. అమ్ముకోమందమంటే ఇది గోల్డ్ కాదక్క, మరి రోల్డ్ గోల్డ్. రోల్డ్ గోల్డ్ నీకు గోల్డ్ ఉండే కదనే. ఆల్రెడీ అమ్మిండు. బావైతే రాని బావకి చెప్పుదాం. బావైనాడు పెద్ద మనిషి అయిండే. ఓ పెద్ద మనిషి అయిందా? మరి ఫంక్షన్ కు విలువపోతుంది అక్క. పెద్ద మనిషి అంటే గా పెద్ద మనిషి కాదే, ఊళ్ళో పంచాయలు చెప్పబోతుండు. ఓ అవునా? అయితే రాని అడుగుదాం. అయ్యో ఏమైంది గట్ల పడ్డావు? అబ్బో ఆకిలి పాడై జారే వరకు అచ్చి గుంజుకున్నానే. మరి ఎందుకు అంత ఆగం కొట్టినట్టు అత్తాను? జర మెల్లగా అత్తేమో. అబ్బా అగో నువ్వేంది పిల్ల గిట్టొచ్చినావు? తమ్ముడు లేడా? వాన్ తమ్ముని మొదలని తెంప ఊకే తాగొచ్చి కొడతాను కదా బావా. అయ్యో ఈసారి తాగ ముందు కొట్టమని చెప్తది. పెద్ద మనిషి అంటే పద్ధతిగా చెప్పాలి. ఎరికేనా? పిసదానా తాగినప్పుడు చెప్తే ఏర్పడదే, అందుకే తాగకముందు చెప్తా అంటానా. నాకేం అర్థం కాలే. పిచ్చిదానా ఈయన లగ్గం చేసుకొని 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు నాకే అర్థం కాలే. నీకేం అర్థం అవుతాడే? ఇక నా మొగని కంటే నీ తాగోతు మొగడే నయమే. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. రమేష్ ఉన్నవారా? నేను చెప్పలే పంచాయతీ గురించి. బయటికి మా సింగరం అని చెప్పు పో. శంకరన్న ఏందే? చెప్పు ఏమో చూస్తావు అడుగు. నువ్వే చెప్పరా రమేష్. ఆకిలి ఉడవంగా నా పిల్ల ఈయన పిల్లని ఏమన్నా అన్నదా? అన్నది. ఈ వదిన కూడా అన్నది. ఏం మాట్లాడుతున్నావురా? ఇదొక హఠాత్ పరిణామం. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎట్లా చెప్పినా అసలు చెప్పినవా? అరే తమ్మి అడకత్తర్ల పోకిరికినట్టు చెప్పకురా. ఫస్ట్ ఎవరన్నారు ఎవరు తప్పు చెప్పురా. నేను తీర్పు చెప్పేదాకా ఓర్పుతో ఉండాలి మీరు. అందుకే ఈ పంచాయతీని 2 రోజుల దాకా వాయిదా ఎత్తాను. ఓయమ్మా చానా చిన్న సెకల్ లేవురా నీలా.
మరి ఈ పంచాయతీలా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఏమిస్తారు? తప్పుంటే అదే పాదేళ్ళు నా పెళ్ళ ఊడితే పోరా. సరే 2 రోజులైనాక కలువురి, తీర్పు చెప్పి తప్పే వాళ్ళు చెప్తా. ఏం చెప్పావురా? ఏం చూస్తాను నువ్వు? చూసినవాని, మా ముత్తాత పెద్ద మనిషి, మా తాత పెద్ద మనిషి, మా నాయన పెద్ద మనిషి, ఆఖరికి నేను కూడా ఆయన పెద్ద మనిషి. ఈ పంచాయతీ అయితే దిగని ఎవరు పెద్ద మనసో తెలుస్తుంది. మరి నా పంచాయతీ తమ్ముడు తాక ముందు కట్టుకరా, తెంపుతా పంచాయతీ. వాంతటి అది కాదు నీతోటి ఇది కాదు. ఛీ! నీతోటి ఏది కాదు కానీ పా. నిజమేనయ్యా పుల్లారావు. ఏడి మనిషి ఎటు పోయిండో? గాడున్నాడు కదా. ఓ మనిషి, ఏం చేస్తానవాడా? ఇగరా ఏంటిదే? ఏంటిదంటే ఏంది? పోయి ఆ బక్కోనికి ఇంత దాయిపిస్తే పంచాయతీ మన దిక్కే మాట్లాడతాడు కదా. నీ అబ్బా, నువ్వు అన్నది కూడా నీ వద్దేనే. నువ్వు అన్నట్టు కోట తీసుకుపోయి ఆయన రాగిచ్చి మన దిక్కే మాట్లాడమంట. ఇంకేంది మరి పోయిగా. పోయత్తా. దాన్ని రామారే. ఏ రాను అన్నేవంట. అగో దాని రా అంటే కూడా కోపమేనా? మరి రాకపోతే ఏం చేస్తానే? ఈ దుడ్డకు నీళ్లు పెట్టు. దేని పంచాయతీ పెడతారు మీరు? ఓ మనిషి లేవు, ఎప్పుడు నిద్ర నీకు లేవు. నువ్వు ఏందే? మీ అన్న ఆ బక్కోనికి మందు తాగేయడానికి పోతాండు. పోదామని మనకేం తీరాదు, తాగించుకొని. మనకేందో మానం దక్కోవడానికి ఏమన్నా మానం ఉన్నదారా? ఆ బక్కోడు బగ్గ తాగినాక తప్పు మనదే అనంటే 10 ఏళ్ళు అన్న నీ ఆకలంతా. నువ్వంతే కాదు, ఇప్పుడు చూడు వాడిని మనది ఎట్లా కలుపుతున్నాం. మలుపుడు కాదు, మంచిగా మాట్లాడు, లేకపోతే ఆ నిన్ను మలుతాడు. ఏ? ఓయ్ ఆ, ఇగో ఇట్లా చేసి అని మనకెళ్ళి మాట్లాడటా చెయ్యి. వానికి ఇంత తాగితే మన చుట్టూ తిరిగి మనం చెప్పినట్టే. నువ్వు ఆగు, నువ్వేం బాధపడిపో. ఏమో నీతో భయం అవుతుంది నాకు. ఏం బాధ పో. ఏం మాట్లాడతాడో ఏమో పో. ఈ అక్క, ఈ రమేష్ గారు ఏడున్నాడు? అగో దొడ్డికాడు ఉన్నాడు కదా. అగో రమేష్, ఇన్నే ఉన్నావారా? ఇన్నే ఉన్నానే. ఏం సంగతి? ఏం లేదురా, ఈ అమ్మ పొద్దున లేతే కట్టం చెప్తావు. పంచాయతీ మస్తు చెప్తావురా. కోటర రావు, నువ్వు చేసిన కట్టం అంతా. ఏ తాగా, ఇద్దరం తాగుదాం. ఖర్చు తాగితే కర్తంద్ర తమ్మి. అరే ఏం లేదురా, పంచాయతీరా మాది తప్పు లేకుండా మాదిక్కే మాట్లాడరా. నీకు ఇస్తుంటి మందు మస్తు తాగిపిట్టా. నువ్వెవలే? నువ్వెవలు? నువ్వెవలు అంటానా? నేనున్నాక నీకేం భయమే? సరే తమ్మి, ఇగో నేను పోతానా, మస్తు చూసుకుంటా. సరేనారా? సరే పో, మాది తప్పు లేకుండా చెయ్యి. చేస్తా పో, నువ్వేం భయపడకిగా. మా అన్నగారు చూస్తాను అయింది. ఈ బక్కోడు ఏడున్నాడు? ఆగో ఈయన ఉన్నాడు కదా. ఇంకొకడు రావన్నీ. అత్తాండి దా. తమ్ముడు ఇక్కడే ఉన్నాడుగా. తమ్ముడు ఈయనే ఉన్నావా? ఎంత అయితే తమ్ముడు, నువ్వు పంచాయతీ చెప్తా అన్నావు కదా. పంచాయతీలో ఒకవేళ తప్పు మాదిక్కున్నా నువ్వు లేదని చెప్పాలి. నువ్వెవలే? నువ్వెవలు? నువ్వెవలు అంటానా? ఈ తమ్ముడున్నాక నీకేం భయమే? అయితే ఎయ్ తమ్మి, మరి గ్లాస్ లేవా? ఏ గిలాస్ ఎందుకే ఇటీ? తమ్ముడు మర్చిపోకు,
తప్పు ఎవరు దిక్కున్నాడో తెలుసు కదా. ఏ నువ్వు భయపడకే, నేను ఉన్నా కదా నీకు, నువ్వేం భయపడకు. నువ్వు నా తమ్ముడివి. పో నువ్వు, నేను చూసుకుంటే పో, తమ్ముడు అది చూసుకుంటే పో. మా ముత్తాత పెద్ద మనిషి, మా తాత పెద్ద మనిషి, మా నాయన పెద్ద మనిషి, నేను పెద్ద మనిషిని. పెద్ద మనిషి. ఏమైందా రమేష్? తప్పెవరిలో చెప్పురా. తప్ప తప్పు తప్పు ఏందిరా రమేష్, ఏమో ఊరిస్తాను కానీ తప్పేదో చెప్పురా. నేను చెప్తా పంచాయతీ. ఏ నీకెవరికనే, మన చట్టంలో మొగోళ్ళు ఉన్న రోజు ఆడోళ్ళు పంచాయతీ చెప్పొద్దు. ఇగో గీ పెట్టనే మన చట్టంలో ఆడోళ్ళ పానాల మీద కత్తుంది. ఇగో అన్న, తప్పు నీ పెళ్ళంది కాదు, ఈయన పెళ్ళంది కాదు. మరి ఇవ్వాలి చెప్పు. మీ ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టింది నా బక్కమ్మవాడే. అవురా బక్కోడా, నీ పెద్దరికం కోసం మా నడువ పుల్లలు పెడతావా? అరే తమ్ముడు, నీ పెళ్ళం 10 ఏళ్ళు ఊడ్చురాదు, నా పెళ్ళం 10 ఏళ్ళు ఊడ్చురాదు. ఈయనతో 10 ఏళ్ళు ఊడిపిద్దాం. చూస్తాను అందులో పోతా తప్ప, నువ్వు గట్టినే పోతావు పో. అంజలి ఎంత పని ఖతం.